మన పట్టణము, మనం ఉంటున్నటువంటి గ్రామము, మన వీధి వారి నిమిత్తం, మన ఇరుగు పొరుగు వారి నిమిత్తము మనమే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇలా చేయటం దేవుని దృష్టికి అనుకూలమైనది. సమూయేలు ప్రవక్త అన్నాడు, దేవునికి అనుకూలమైన ఈ మంచి కార్యం నేను చేయకపోతే అది నాకు పాపం అవుతుంది. ఈ ఇజ్రాయేలు ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు దోషం అవుతుంది. అందువలన నా మట్టుకైతే నేను మానకుండా ప్రార్థన చేస్తానన్నాడు. సౌలు దారి తప్పిపోయినప్పుడు, దేవుని కృప నుంచి తొలగిపోయినప్పుడు, ఆ యొక్క సమూయేల్లో ఉన్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పదో. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడి ఏడ్చాడంట. ఇలాంటి ఆత్మీయ నడిపింపు లేనటువంటి నాయకుడు ద్వారా ఈ దేశానికి క్షేమము రాదు, క్షామమే వస్తుంది అని మనోదుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండ ప్రార్థన ఘోష విన్న దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు. దిగువచ్చాడు ఆయన. సరే సమూయేలు, నీ ప్రార్థన నేను విన్నాను,